వైసీపీ కోటలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తోందా? వైఎస్ షర్మిల ఎత్తుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తవడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా నమస్తే. నమస్తే. వైసీపీ కోటలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని, షర్మిల గారి ఎత్తుకు జగన్మోహన్ రెడ్డి చిత్తవడం ఖాయం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? తప్పకుండా. ఎందుకంటే ఆ రోజు చెమటలు కక్కుకుంటూ ఆవిడ పాదయాత్ర చేసి అన్నగారిని గెలిపించింది. ఈరోజు అన్నగారికి ఆవిడ చెమటలు పట్టిస్తోంది. అది చేజేతుల జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నది. సొంత చెల్లెలను చూడకుండా బయటికి పంపించాడు, ఆవిడకి అన్యాయం చేశాడు. అయితే ఇప్పుడు విషయానికి వస్తే మనం గంగాధర్ నెల్లూరులో మంత్రి నారాయణ స్వామి ఉన్నారు కదా, ఈసారి ఆయన నిల్చోకుండా కూతురు కృపాలక్ష్మి గారిని నిల్చోబెట్టారు. సో ఆవిడ ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటుంది. ఆవిడ చాలా ధీమాగా ఉండింది నిన్నటి వరకు. ఏముంది, ఇంకా గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నారు ఆవిడ. ఇప్పుడు నల్లేరు మీద నడక కాదు, పల్లేరుకాయలు వచ్చాయి అని అర్థమైంది ఆవిడకి. ఆ పల్లేరుకాయ ఎవరు? సొంత బావే అనమాట. సారీ, గంగాధర్ నెల్లూరులో షర్మిల గారు మన ఇతనెవరు రమేష్ అని అతన్ని నిల్చోబెట్టారు. ఈ రమేష్ ఎవరు? ఆ నారాయణ స్వామికి సొంత చెల్లెలు కొడుకు. నిన్నటి వరకు ఆయన గెలుపుకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా గెలుపుకి ఇతను కృషి చేశాడు. ఎవరు? ఈ రమేష్. ఇంకోటి ఏంటంటే ఆయనతో కూడా నిన్నటి వరకు ఉన్నాడు అతను. అంటే నారాయణ స్వామి గుట్టుమట్లన్నీ తనకు తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు రమేష్ కనుక ఇప్పుడు బరిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజలకు కూడా ఇతను బాగా పరిచయస్తుడు. ప్రజలకే కాదు, ఈవెన్ ఆయన వైపు ఉన్న కొంతమందిని ఇతను లాక్కుంటున్నాడు కూడా. నారాయణ స్వామి అనుచరులు ఎవరైతే ఉన్నారో, నారాయణ స్వామికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ ఈయన లాక్కుంటున్నాడు. లాక్కుని తన వైపు తిప్పుకొని ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నాడు. దీంతో కృపాలక్ష్మికి ఇబ్బంది అవుతుంది. నారాయణ స్వామి గారికి పచ్చివేలకాయ గొంతులో పడింది. ఇప్పుడు ఏం చేయాలి అని పాలు పోవట్లా. ఏం చేయాలి ఎందుకంటే ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే సొంత మేనల్లుడు. ప్లస్ తనతోటి నిన్నటి వరకు ఉండి తన గురించి అన్నీ తెలుసు అతనికి, తన రహస్యాలు కానీ వాటేవో. అదొక బెంగ ఉంటుంది కదా, భయం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఎవరికి ఇబ్బంది పెడతాయి? జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు చెల్లెల మీద అతను కక్ష తీర్చుకున్నాను అనుకున్నాడు, కానీ చెల్లెలు ఇంకో రకంగా ఆయన మీద ఇప్పుడు అడుగడుగునా కక్ష తీర్చుకుంటోంది కూడా. సో ఇది ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికే ఇబ్బంది. అంటే నిన్న మొన్నటి వరకు కొన్ని సర్వేలు గంగాధర నెల్లూరులో ఎటు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే దిగుతుంది అంటే ఆ సర్వే రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటించడం, ఆ అభ్యర్థి కూడా నారాయణ స్వామి గారి మేనల్లుడు అవ్వడం, అక్కడ మళ్ళీ రాజకీయ సమీకరణాలు మారేలాగే ఉన్నాయి. తప్పకుండా. అవును, అంతే. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు లాస్ట్ మినిట్ వరకు అందుకే ఏది చెప్పలేమండి. మనం ఏ అభ్యర్థి కూడా నేను గెలిచాను అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఇవాళ ఏదో నేను నామినేషన్ వేసేగానే నెగ్గేశాను అనుకోవడానికి లేదు. ఎటు నుంచి ఎటు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో మనకు తెలియదు. అంటే మనిషి రూపంలో, ఇక్కడ మనం అభ్యర్థి రూపంలో అనుకోవాలి. ఏ అభ్యర్థి ఎటు నుంచి వచ్చి ఎటు అటాక్ చేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు అదే జరిగింది. నారాయణ స్వామికి సొంత మేనల్లుడు రూపంలో తన కూతురికి అడ్డొచ్చాడు అతను. ఇప్పుడు నారాయణ స్వామి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఆయన తిరిగి ప్లస్ కేడర్కి కూడా చెప్తున్నాడు ఆయన, ఎలాగైనా మీరు నా కూతుర్ని గెలిపించండి, నా పరువు నిలబెట్టండి అన్నట్టుగా. సో ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రమేష్ అన్న అతన్ని కూడా తప్పులేదు. ఇప్పుడు అతనితో కూడా ఉన్నాడు ఆయన. అసలు రమేష్ నిలబెట్టుంటే ఈరోజు ఈ ప్రాబ్లమే రాదుగా. నారాయణ స్వామి కూతురు మీద ప్రేమ కంటే మేనల్లుడిని దగ్గరికి తీసి, మేనల్లుడు ఇంత హెల్ప్ చేశాడు కాబట్టి మేనల్లుడిని నిల్చోబెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఎదురవదు. సో ఆయన తన కంటితో తన వేలుతో తన కన్ను తనే. నారాయణ స్వామి గారు నిలబడినా ఈ సమస్య వచ్చేది కాదేమో. తప్పకుండా. ఇప్పుడు నారాయణ స్వామి కొంచెం పెద్దవాడేడు, సరే కూతురికి ఇద్దాం అనుకున్నాడు వారసత్వం, కానీ అసలు ఇతనికి సొంత చెల్లెలు కొడుకు ఇచ్చుంటే ఏ సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటేనండి, నేను మీ వెన్నంటున్నప్పుడు నేను ఆశిస్తాను ఏదో ఒకటి. లేదు, ఇతను బుజ్జగించి ముందుగానే సరే ఈసారి నా కూతురికి ఇస్తున్నాను రా, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యి, నీకు నేను ఏదో ఒకటి మనం పదవిలోకి వచ్చాక నీకు తప్పకుండా ఒక మంచి పదవి ఇస్తానని ఆశ చూపించినా కూడా ఈ సమస్య రాదు. సో ఈయన ఏమీ చేయకుండా ఈయన ఏమనుకున్నాడు, మనవాడేలే పడుంటాడని అనుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. ఏది కూడా అందుకే అలసత్వం పనికిరాదు దేనికి కూడా. ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడు అనేవాడు చాలా ముందు చూపుతూ ఉండాలి.
అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇవాళ ఊహించాలి. ఓకే లేకపోతే రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఓకే అంటే షర్మిల గారు మంచి ఎత్తేసారంటారు. డెఫినెట్గా ఇప్పుడు ఆవిడ ఇప్పుడు పండిపోయి ఉంది. ఆవిడ తల పండినట్టుగా అయిపోయింది ఆవిడకి రాజకీయాల్లో. అంటే అందరికీ అది వంట పట్టదండి. ఒకటి, ఇప్పుడు మీరు 10 ఏళ్ళు ఉన్నా మీకు వంట పట్టకపోవచ్చు రాజకీయాలు. కొంతమందికి అలవోకగా వచ్చేస్తాయి అవి బ్లడ్తో రావచ్చు, లేకపోతే మనకు అనుభవంతో రావచ్చు, లేకపోతే మనతో ఉండే వాళ్ళతో రావచ్చు, మన కుటుంబంతో రావచ్చు, మనకు తెలియదు అది. కాబట్టి ఇక్కడ మన షర్మిల గారికి ఏమైందంటే అది మంచో చెడో అన్నగారు కోసం పనిచేయటం అనేది ఈరోజు అన్ని రకాలుగా ఆవిడకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అది ఇవాళ షర్మిలకి ఒక భవిష్యత్తునిస్తోంది, ఒక మంచి బాట వేసింది. చూసారా రాజకీయాల్లో తను అనుకోలేదు ఆవిడ నేను ఇలా వస్తాను, ఇలా నిల్చుంటాను అని ఆవిడ అనుకోలేదు. ఆవిడ అసలు ఏది కోరుకోలే. భర్తతోటి అనిల్ కుమార్ తోటి ఉన్నారు ఆవిడ, భర్తతోటి అన్నగారికి హెల్ప్ చేసింది. మంచిగా వదిన అన్నలతోటి ఉన్నాను చాలే అనుకుంది ఆవిడ. ఆస్తుల్లో ఏం గొడవలు వచ్చాయో మనకు తెలియదు. ఆస్తులన్నీ కూడా ఇప్పుడు మరి ఈడీ అంతా అటాచ్ చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదు అని విమలమ్మ గారు చెప్తోంది నిన్న. ఆస్తి గొడవలే ఉండొచ్చు, నాకు తెలియదు సరిగాను. అవి ఎలాగా వాళ్ళు ఇస్తాడు, ఇవ్వకుండా ఎక్కడికి పోతాడు వాళ్ళ అన్న, రేపు పొద్దున్న అవన్నీ రిలీజ్ అయ్యాక అంటుంది. అది జరిగింది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇస్తాడంటే ఇప్పుడు ఎందుకు తని తగలేశారు మీరు షర్మిలని, ఎందుకు బయటికి పంపించారనే విషయం ఉంది కదా. ఎప్పుడు దెబ్బతిన్న పులితోటి మనం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ షర్మిల దెబ్బతిన్న పులి. ఎందుకు చెప్తున్నానంటే మీకు దెబ్బతిన్న పులి ఎప్పుడు పంజా వేస్తుందో మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. అలాగే భారతీ రెడ్డి చేసిన పనికి, జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఇవాళ షర్మిల బయటకు వచ్చింది. అందుకని ఇప్పుడు ఆవిడ పులిలాగానే, దెబ్బతిన్న పులిలాగానే ఆవిడ పంజా విసురుతోంది. ఇప్పుడు ఈవిడ ఈ ఒక్క నియోజకవర్గంతో ఆగుతుందని నేను అనుకోను. ఇది 1 by 1 వెళ్ళి రేపొద్దున్న కనీసం ఈ లెక్కన ఆవిడ 2-3 స్థానాలైనా కైవసం చేసుకుంటారు. మనం మొన్నటి వరకు షర్మిల ఒక్కళ్ళే నెగ్గుతారని అనుకున్నాం కదా. పరిస్థితులు మారుతున్నాయి చూసారా. అంటే కొంచెం ఆవిడ బలం పుంజుకుంటుంది. ఆ బలం పుంజుకోవడం అనేది ఇప్పుడు మనకి ఈ రమేష్ తోటి మొదలైందనమాట. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.